అందరికీ నమస్కారం. మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూస్తే చాలు. వీడియో చూసేలోపు మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు. మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూస్తే చాలు. ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోపుగా మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము. మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూడటం మొదలు పెట్టండి. ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోపు మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి. వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చే ఒక పరిహారం, ఒక మంచి స్విచ్ వర్డ్ గురించి చెప్పబోతున్నాం. డోంట్ మిస్. ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మాకు రకరకాల సమస్యలు, వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము. అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చేటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేము. అంత ఓపిక, సమయము మాకు లేవు. మాకు చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పుడే తీరిపోవాలి. ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి. ఇప్పుడు మనకున్న పరిస్థితులకు, సమస్యలకి ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి అనుకునేవారు, లేదా మా కోరిక అవ్వచ్చు, లేదా ఏదైనా చేస్తున్న వర్క్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు, ఎలాంటి కోరికలైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి, క్షణాల్లో నిమిషాల్లో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటువంటి ఒక స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలు. నిమిషాల్లో మీరు కోరుకున్న కోరికను నిజం చేసి చూపిస్తుంది. మీరు కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుంది. అంతేకాదు, చాలామందికి మా కోరికలు జరగడం లేదు, మాకు పనులు ఏవి జరగడం లేదు, ఎక్కడో అక్కడ ఆగిపోతున్నాం, విపరీతంగా అనేవి ఉన్నాయి అనుకునే వారికి అవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా ఆ బ్లాక్ని అన్బ్లాక్ చేసుకోవాలి అనుకోవడానికి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు చెప్పబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు వదులుకోకండి. రెండు కూడా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది. మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలి, వాటి రూల్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో ఎవరికి అవసరం ఉందో అని మీ మనసుకు ఈ క్షణంలో అనిపిస్తుందో వారికి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్గా కావాలి. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ దోశ, ఇడ్లీ, ఇన్స్టెంట్ రసం, సాంబార్, వడ, ఇలా ప్రతి ఒక్కటి చిటికేసే అంత ఇన్స్టెంట్గా అన్నీ కూడా ఒక క్షణంలో రెడీ అయిపోవాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ ఇలానే తయారైపోయింది. అంతేకాదు, మనం చేసే పనుల్లో కూడా రిజల్ట్ కూడా అలానే చిటికేసే అంతలో ఇన్స్టెంట్గా వచ్చేయాలి అని కోరుకుంటూ ఉంటాము. అలా ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది తెచ్చిపెట్టేటువంటి ఒక పవర్ఫుల్, ఒక మ్యాజికల్, ఒక మ్యాగ్నెటిక్ లాంటి స్విచ్ వర్డ్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ఎన్నో స్విచ్ వర్డ్స్ నెంబర్స్ చెప్పుకున్నాం. అయినా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే జరగవు, తీరవు అన్న కోరికలు కూడా తీరిపోతాయి. అలాగే మీకున్న కష్టం కూడా తీరిపోతుంది. అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని 100% జరిగినా తీరుతుంది. చాలా సింపుల్, నోరు తిరగని వాళ్ళు కూడా చెప్పుకునేటువంటి ఒక స్విచ్ వర్డ్. ఇక ఆ పదం అయితే చిన్నదే, కానీ ఇంత చిన్న పదానికి పెద్ద కోరికలు తీరిపోతాయా, మాకెన్నాళ్ళ నుంచో తీరడం లేదు, ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ అంటే చాలామంది నమ్మరు. ఈ ఏంజల్స్ అనేవాళ్ళు దేవతా దూతలు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనుషులని, ఏంజల్స్ని భగవంతుడే సృష్టించాడు. అలాగే మనుషులకి దేవునికి మధ్యలో ఏంజల్స్ ఉంటారు, అంటే దేవదూతలు ఉంటారు. మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరితే దాన్ని తీసుకువెళ్ళి ఎప్పుడు ఆ భగవంతుడికి చేరొద్దామని ఏంజల్స్ అనేవారు మన చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటారు. మరి మనం గనక నమ్మకంతో ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకుంటే, మన సంకల్పం బలంగా గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్ళి దేవుడికి అందిస్తుంది ఈ దేవదూత. ఈ ఏంజల్ బాగా పనిచేస్తుందన్నమాట. అందుకే అంటుంటాము, మనం ఎప్పుడు కూడా ప్రేమతో పిలవాలి, నమ్మకంతో పిలవాలి. ఏంజల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అవుతారు.
మన కోరిక ఏంటి అనేది త్వరగా వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకువెళ్ళి భగవంతుడి దగ్గరికి చేరుస్తారు. ఇక భగవంతుడు ఏ సందేశాన్ని అందించినా మనకు అందిస్తారు. ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకి మధ్యలో ఉన్నవాళ్ళే ఏంజల్స్. ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏంజల్స్ మన కంటికి అస్సలు కనిపించరు. అంటే వారికి ఒక రూపం అంటూ అస్సలు ఉండదు, ఒక ఆకారం అంటూ కూడా ఉండదు. కేవలం మనం అందించే మెసేజ్ని తీసుకువెళ్ళి భగవంతుడికి అందించడం మాత్రమే ఈ ఏంజల్స్కి తెలుసు. అలాంటి ఏంజల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఏంజల్ నెంబర్స్, కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్పుకోవాలి. మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ఏంజల్స్ని ప్రేమతో పిలవాలి. నమ్మకంతో కనుక మన కోరికను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఈ ఏంజల్స్ మనకు కనెక్ట్ అయిపోతారు. అలా మనకు కావాల్సిన, మనకు తీరాల్సిన కోరికను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి దేవుడు అందించిన మెసేజ్ని ఏంజల్స్ మనకి ఇస్తారు. ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొన్నేళ్లుగా తీరనటువంటి కోరికలు కొన్ని నిమిషాల్లోనే ఎలా తీరిపోతాయి, ఇది సాధ్యమా అని అనుకుంటూ ఉంటారు. మీరు కోరుకున్నవి ఖచ్చితంగా తీరుతాయి. మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాం, మన సంకల్పం బలం ఎంత గొప్పగా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు కనుక నమ్మి నమ్మకంతో చేసే నిమిషాల్లో మీ కోరిక తీరిపోతుంది. ఇది ఎందుకు అవ్వదు, జరిగే తీరుతుంది. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను, ఎలా జరగదో నేను కూడా చూస్తాను అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి. అది క్షణాల్లో తీరి మీ ముందుకు రావాలి అంతే, క్షణాల్లో జరిగిపోవాలి అంతే. ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మీ ముందు ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి మీ సంకల్పం బలం గట్టిగా ఉండాలి. మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయొచ్చు, రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చేసుకోవచ్చు, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని తీరడానికి చేసుకోవచ్చు, అప్పుల బాధలు తీరడానికి కూడా చేసుకోవచ్చు, ఆపర్చునిటీస్ పెరగడానికి చేసుకోవచ్చు, జాబ్ కోసం, పెళ్ళి కోసం, పిల్లలకి చదువు కోసం చేసుకోవచ్చు, అలాగే మ్యాచెస్ కోసం కూడా చేసుకోవచ్చు, హెల్త్ కోసం కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మాకు 1,00,000 కావాలి లేదా 2 లక్షలు కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా అది నిమిషాల్లో మొదలవుతుంది. రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు క్షణాల్లో, నిమిషాల్లో చిటికేసే అంతలో ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చి పెట్టేటువంటిది చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. మీలో ఏవేవి బ్లాక్ చేసి ఉన్నాయో మీకు తెలియదు. మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియడం లేదు. మీరు కోరిన కోరికలన్నీ ఎందుకు తీరడం లేదు మీకు తెలియదు. అంటే మనసులో బ్లాక్ చేసి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాం, అది మధ్యలోనే ఆగిపోవడం. మనం అనుకుంటాం ఇంకేంటి పని పూర్తయిపోయింది, అంతా అయిపోవచ్చింది అని. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే అంతలోపే ఆ పని ఆగిపోతుంది. ఇక ఏదో ఒక అడ్డంకు రావడం, ఆటంకం అన్నది ఏర్పడడం జరుగుతుంది. ఇలా మీ బిజినెస్లో కావచ్చు, ఏదైనా వ్యాపారంలో కావచ్చు, లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు, ఎగ్జామ్స్ పరంగా కూడా కావచ్చు, పిల్లలకి పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఒక కారు కొనుక్కోవడం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది ఆగిపోవడం, చేతికి అందినట్టే అదే జారిపోవడం, ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఎవరు ఇవ్వకపోవడం, మనం కోరుకున్న, ఆశించిన డబ్బు మన చేతిలోకి అందబోతుంది అనుకునే లోపే అవన్నీ ఆగిపోతాయి. ఇలాంటివి మీకు జరుగుతున్నప్పుడు వీటిని బ్లాక్ చేసి అంటారు. వీటిని రిమూవ్ చేసి మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోండి. మీలో ఉన్న బ్లాక్ చేసి మొత్తం రిలీజ్ చేసేయాలి అంటే ఇలా ఈ పదాన్ని మీరు 48 సార్లు చెప్పుకోండి. రిలీజ్ బ్లాక్ చేసి, రిలీజ్ బ్లాక్ చేసి, రిలీజ్ బ్లాక్ చేసి అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాక్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీ బ్లాక్ అవుతాయి. తద్వారా అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న కోరికలు తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవాలి. అదేమిటంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి. ఫస్ట్ ఆ కోరిక సంకల్పం బలంగా చెప్పుకోండి. నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి, నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి, నేను ఒక డీల్ చేస్తున్నాను, ఆ డీల్ నాకు సక్సెస్ కావాలి, మొదలుపెట్టాను, వారి నుంచి కొంచెం పాజిటివ్గా రిజల్ట్ రావాలి. ఇలా మీరు కోరిన సంకల్పం గట్టిగా ఒక్కసారి మనసులో చెప్పుకోండి. అలాగే గట్టిగా ఒక కోరిక మీద మీరు ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోండి. స్విచ్ వర్డ్ని 48 సార్లు మీరు చాట్ చేసుకోండి, అంటే చెప్పుకోండి. మీరు
ఇలా కనుక చేశారు అంటే మీకు నిమిషాల్లో రిజల్ట్ రావడం అనేది మొదలవుతుంది. అంటే మీరు ఇక్కడ మీ కోరికను సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నారో, మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో, ఎంత నమ్మి చేశారు, మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఇది చేశారు అన్న దాని మీద మీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోండి. మీరు ఎలా పడితే అలా చేసి మాకు రిజల్ట్ అనేది రాలేదు కామెంట్స్ పెట్టకండి. మీరు 100కి 100% చక్కగా మేము చెప్పినట్టు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది. కొన్ని నిమిషాలు మొదలుకొని మీకు 24 గంటలు లేదా 48 గంటల్లోనే పక్కా రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మీరు ఇలా చెప్పుకోగానే కొన్ని నిమిషాల్లో ఇప్పుడు ₹1,00,000 ఇలా కావాలంటే వెంటనే ఏదో ఒక ద్వారా అందుతుంది. లేదా అది అందుతుందని మీకు కాల్ అయినా వస్తుంది, మెసేజ్ అయినా వస్తుంది. అది ఎవరి రూపంలో అయినా సరే ఒక వార్త అనేది మీ వరకు మీ దగ్గరికి వస్తుంది. ఇక నిమిషాల్లో మీకు పని జరిగిందంటే మీరు చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు 24 గంటల్లో లేదా 48 గంటలైనా మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటల కూడా 48 సార్లు ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా 100కి 100% మీరు కోరింది మీకు అందుతుంది. అలాగే జరిగి తీరుతుంది కూడా. ఇక మీరు బ్లాక్ని రిమూవ్ చేయడానికి స్విచ్ వర్డ్ ఒక్కసారి చెప్తే చాలు. మీరు స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఉన్న బ్లాక్ జెస్ అన్ని రిలీజ్ చేసేసి ఇక ఆ తర్వాత పూటకి 48 సార్లు 3 పూటలా కూడా చేసుకోండి. అంటే పొద్దున్నే, మధ్యాహ్నం, రాత్రి ఇలా చేసుకుంటే మీకు మిరాకిల్స్ జరగకపోతే అప్పుడు అడగండి. అలాగే దీనికి నో రూల్స్, ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు. అంటే మేము నాన్ వెజ్ తిన్నాము, పీరియడ్స్లో ఉన్నాం, ఇలా ఏవి దీనికి ఉండవు. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు ఇలా చేసుకొని మీలా ఎంతమందికి రిజల్ట్ వచ్చింది అన్నది మాకు షేర్ చేయండి. ఈ పరిహారం మేము కొంతమందికి చెప్పాము, వారికి చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అని మాకు చెప్పారు. ఈ వీడియో చాలామందికి నచ్చే ఉంటుందని నేను భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈ పరిహారం ప్రయత్నం చేసి ఉంటారు. నాకు కామెంట్ రూపంలో కూడా తెలపండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.